Hi viewers, DSC content, TH Creations, 8th class Social Studies, History Lesson 7, Part 2, టాపిక్లోని స్థానికులను నాగరికులుగా చేయుట, దేశానికి విద్యను అందించడం టాపిక్లో కొన్ని అంశాలను పరిశీలిద్దాం. ప్రాచ్యవాదులపై దాడి చేసిన వారిలో ఇతను ఒకరు. థామస్ బాబింగ్టన్ మెకాలే, హెన్రీ థామస్ కోల్బ్రూక్, జేమ్స్ మిల్, విలియం జోన్స్. బ్రిటిష్ వారు భారతీయుల హృదయాలలో స్థానము పొందడానికి, వారిని సంతోష పెట్టడానికి వారు కోరుకునేది, వారు గౌరవించేది ఇవ్వకూడదని కోరుకున్నది బోధించకూడదని ప్రకటించినది. విలియం జోన్స్, హెన్రీ థామస్ కోల్బ్రూక్, థామస్ బాబింగ్టన్ మెకాలే, జేమ్స్ మిల్. 1831 కాలములో ప్రాచ్యవాదులపై దాడి తీవ్రమై ఆంగ్ల విమర్శకులలో అత్యంత నిస్సంకోచముగా భావాలను బహిర్గతము చేసిన ప్రభావవంతమైన ఆంగ్ల విమర్శకులలో ఒకరు. విలియం జోన్స్, హెన్రీ థామస్ కోల్బ్రూక్, థామస్ బాబింగ్టన్ మెకాలే, జేమ్స్ మిల్. భారతదేశాన్ని అనాగరిక దేశముగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలన్నాడు. విలియం జోన్స్, హెన్రీ థామస్ కోల్బ్రూక్, థామస్ బాబింగ్టన్ మెకాలే, జేమ్స్ మిల్ ఇంగ్లాండ్ సాధించిన విజ్ఞానమును భారతదేశపు ఏ శాస్త్ర విజ్ఞానముతోనూ సరిపోల్చలేనంత గొప్పదని భావించాడు. విలియం జోన్స్, హెన్రీ థామస్ కోల్బ్రూక్, థామస్ బాబింగ్టన్ మెకాలే, జేమ్స్ మిల్ యూరోప్లోని మంచి గ్రంథాలయపు ఒక అరలోని సాహిత్యముతో భారత్, అరబిక్ దేశాల సాహిత్యం మొత్తముతో సమానమవుతుందని తనకు వ్యతిరేకించిన వారితో ఇతను అన్నారు. విలియం జోన్స్, హెన్రీ థామస్ కోల్బ్రూక్, థామస్ బాబింగ్టన్ మెకాలే, జేమ్స్ మిల్ ఎటువంటి ఆచరణాత్మకము కాని ప్రాచ్య విద్యపై భారతదేశములోని బ్రిటిష్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేయరాదని కోరారు. విలియం జోన్స్, హెన్రీ థామస్ కోల్బ్రూక్, థామస్ బాబింగ్టన్ మెకాలే, జేమ్స్ మిల్ ఆంగ్ల భాషను బోధించవలసిన అవసరాన్ని నొక్కి వక్కాణించినది. విలియం జోన్స్, హెన్రీ థామస్ కోల్బ్రూక్, థామస్ బాబింగ్టన్ మెకాలే, జేమ్స్ మిల్ భారతీయులకు యావత్ ప్రపంచపు అత్యుత్తమ సాహిత్యాన్ని చదవటానికి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అవసరమని, ఇది వారికి పాశ్చాత్య దేశాల విజ్ఞాన శాస్త్రపు, తత్వశాస్త్రపు పురోగతిని తెలుసుకునేలా చేస్తుందని ఇతని అభిప్రాయము. విలియం జోన్స్, హెన్రీ థామస్ కోల్బ్రూక్, థామస్ బాబింగ్టన్ మెకాలే, జేమ్స్ మిల్ ఇతని సూచనలను అనుసరించి 1835లో ఆంగ్ల విద్యా చట్టము ప్రవేశపెట్టబడింది. విలియం జోన్స్, హెన్రీ థామస్ కోల్బ్రూక్, థామస్ బాబింగ్టన్ మెకాలే, జేమ్స్ మిల్ ఏ కళాశాలలు వంటి
ప్రాచ్య సంస్థల ప్రోత్సాహాన్ని నిలిపివేయాలని నిర్ణయము తీసుకున్నారు. కలకత్తా మద్రసా, బెనారస్ సంస్కృత కళాశాల, బెంగాల్ కళాశాల 1 మరియు 2 అంధకార మందిరాలని ఆ సంస్థలు వాటంతట అవే శిథిలావస్థకు చేరి అంతర్ధానమవుతాయని భావించినది. విలియం జోన్స్, హెన్రీ థామస్ కోల్బ్రూక్, థామస్ బాబింగ్టన్ మెకాలే, జేమ్స్ మిల్ 1854 లండన్లోని ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అధ్యక్షుడు చార్లెస్ మెకాలే, చార్లెస్ వుడ్, అలెగ్జాండర్ హోమ్, జేమ్స్ మిల్. చార్లెస్ వుడ్ ఇచ్చిన సందేశము వుడ్స్ డిస్పాచ్గా పిలువబడింది. మెకాలే డిస్పాచ్, జేమ్స్ మిల్ డిస్పాచ్ పైవేవి కావు. వుడ్స్ డిస్పాచ్ సూచించిన ఆచరణాత్మక ప్రయోజనములో ఆర్థికపరమైనవి, దేశ వనరుల అభివృద్ధి యొక్క ప్రాధాన్యతను గుర్తించడము, యూరోపియన్ జీవన విధానాలను వారికి పరిచయము చేయడం ద్వారా వారి అభిరుచులు, కోరికలు మారుతాయి. బ్రిటిష్ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. బ్రిటిష్ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. పైవన్నీ సరైనవే. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని విధమైన నోటిఫికేషన్లు పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ.